కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోపే 470 కోట్ల వరకు కూడా ఒకవైపు ఆయన చెల్లించారంటూ చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టారు. చేసినంత శాంక్షన్ అయిందంతగాని అంత కాదు, తన వెనకాల ఎవరున్నారో తనకు తెలుసు అంటున్నా. ఎవరున్నారు ఏంటని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. ఏంటి సార్ ఎవరు సరే, రెండు విషయాలు మీరు అడిగిన కూడా చెప్పక తప్పదు. శాంక్షన్ లిమిట్స్ 450 మాత్రమే, మన డిస్ప్యూట్ లేదు. కానీ నేను వాడుకున్న లోన్స్ 109 కోట్ల 11 లక్షలు. దానికి సంబంధించిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చినాయి, అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. లోన్ తీసుకున్నప్పుడు మొత్తం శాంక్షన్ అయిన వాటికే మేము మా ఏదైతే ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టినాం దాని మీద ఛార్జ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లోన్ క్లోజ్ అయిన తర్వాత మేము కట్టింది 109 కోట్లు తీసుకుంటే 44 కోట్ల 81 లక్ష ఒకటి కట్టినాం, మేము కట్టినాం. అది ఆపోజిషన్ ఉన్నప్పుడు మొత్తం అయిన తర్వాత వేరే ఈ బ్యాంకులకు బదులు వేరే ఆర్బీఐ రిజిస్టర్డు, సెబీ రిజిస్టర్డు స్ట్రెస్డ్ అసెట్ ఫండ్స్ ఏవైతుందో వాళ్ళ ద్వారా తీసుకొని 150 ఎన్సీఎల్టీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కట్టింది 150 కోట్ల 32 లక్షలు. ఒకరి దగ్గర 75 లక్షలు తీసుకుని ఒక 75 కోట్లు, ఇంకొక 70 కోట్లు, 145 కోట్లు వాళ్ళు ఇచ్చింది. 5 కోట్ల 32 లక్షలు మేము కట్టింది మొత్తం 150 కోట్ల 32 లక్షలు ఒకటి, 44 కోట్లు ఒకటి, అంటే దాదాపు 195 కోట్లు కట్టినాం. 109 కోట్ల బదులు 195 కోట్లు కట్టడం జరిగింది. వాళ్ళు పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు, పేపర్లో సేల్ నోటీస్ ఇచ్చిండ్రు. ఆ ఫిగర్ 109 కోట్లు. 21 ఏప్రిల్ నాడు 2015లో పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు. 109 కోట్ల అప్పు ఉన్నది. ఈ 109 కోట్ల అప్పుకు మేము సేల్ నోటీస్ ఇస్తున్నాం. 30 డేస్లో కట్టకుంటే మేము అమ్ముతాం అసెట్లో ఇచ్చిన. ఆ నోటీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు అన్ని ఇచ్చిన. అవన్నీ కూడా మీకు పేపర్లు ఎప్పుడు డౌట్ ఉన్నా ఎనీ టైం మీకు ఇన్కార్ఫర్ క్లాసిఫికేషన్. ఇక మిగిలింది ఇది నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చేసింది కూడా ఖచ్చితంగా మా జిల్లా ప్రజాప్రతినిధులే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా జిల్లా వాళ్ళు, ఉమ్మడి జిల్లా వాళ్ళు చేసింది. తప్పకుండా కాలక్రమేణా అన్ని బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏ పార్టీలు సార్? సొంత పార్టీ వాళ్ళు ఏంటారా? ఎవరైంటారు? ఏ పార్టీ మాట్లాడింది ఆపోజిషన్ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కుట్రలు జరిగినాయి. మాట్లాడింది బీజేపీ వాళ్ళు, ఇద్దరు మా జిల్లా వాళ్ళే మాట్లాడింది. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. ఇవాళ కూడా ఛార్జ్ ఎక్కడికంటే అక్కడ వస్తా అని చెప్పిన. అధికారంగా ప్రూఫ్ పట్టుకురామని చెప్పిన. తప్పకుండా వాళ్ళ మీద కానీ పేపర్ మీద డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపించి ఖచ్చితంగా డిఫర్మేషన్. సార్ మీ మీద ఎందుకు జరుగుతుంది ఈ కుట్ర? ఇప్పుడు నేను ఎంత ఎదిగితే నేను ఎంత గట్టిగా అయితే మిగతా వాళ్ళంతా ఖతం అయిపోతారు కాబట్టి అది మొదటి నుంచి నాకు జరిగే వ్యవస్థ నాకు జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఫైట్ చేస్తాను, నాకేం ఇబ్బంది. మీరు ఎవరికన్నా థ్రెట్ అని అనుకుంటున్నారా ఆ జిల్లాలో? నేను ఎవరికి థ్రెట్ అని నేను అనుకోవడం, నాకు సంబంధించిన నా ప్రజలకు సేవ చేయడం భాగ్యం. ఎవరికి వాళ్ళ థ్రెట్ అనుకుంటే వాళ్ళ కర్మ నేను చేసేది. ఎట్లా వెళ్తా సార్? ముందుకు ఒక్క మాటలు చెప్పాలంటే నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తారా? చెప్పినా ఇంత డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపిస్తాం. మాట్లాడిన ఎమ్మెల్యేకు అందరికి పంపిస్తాం, ఎవరిని విడిచిపెట్టాం, అందరికీ లీగల్ నోటీస్ పంపిస్తాం. దాని తర్వాత లెడదాం రిప్లై. నేనేం దాచుకొని చెప్పలే, నోటితో అట్లా చెప్పలే. ప్రతి దానికి పేపర్ పడక చూపించిన. పేపరు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్లు, లోన్ ఉన్నది, ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయిన తర్వాత వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్, ఆ తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చిన. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టినా కూడా చెప్పి. పార్టీలో ఏమన్నా ఫిర్యాదు చేస్తారా సార్? పీసీసీ కానీ హైకమాండ్? నేను ఫిర్యాదు చేసినా వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు. సో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాలక్రమేణా దాన్ని బయటపడడం చూసుకుంటాం. శాంక్షన్ లిమిట్స్ 450 మాత్రమే, మన డిస్ప్యూట్ లేదు. కానీ నేను వాడుకున్న లోన్స్ 109 కోట్ల 11 లక్షలు. దానికి సంబంధించిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చినాయి, అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. లోన్ తీసుకున్నప్పుడు మొత్తం శాంక్షన్ అయిన వాటికే మేము మా ఏదైతే ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టినాం దాని మీద ఛార్జ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లోన్ క్లోజ్ అయిన తర్వాత మేము కట్టింది 109 కోట్లు తీసుకుంటే 44 కోట్ల 81 లక్ష ఒకటి కట్టినాం, మేము కట్టినాం. అది ఆపోజిషన్ ఉన్నప్పుడు మొత్తం అయిన తర్వాత వేరే ఈ బ్యాంకులకు బదులు వేరే ఆర్బీఐ రిజిస్టర్డు, సెబీ రిజిస్టర్డు స్ట్రెస్డ్ అసెట్ ఫండ్స్ ఏవైతుందో వాళ్ళ ద్వారా తీసుకొని 150 ఎన్సీఎల్టీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కట్టింది 150 కోట్ల 32 లక్షలు. ఒకరి దగ్గర 75 లక్షలు తీసుకుని ఒక 75 కోట్లు, ఇంకొక 70 కోట్లు, 145 కోట్లు వాళ్ళు ఇచ్చిండ్రు. 5 కోట్ల 32 లక్షలు మేము కట్టింది మొత్తం 150 కోట్ల 32 లక్షలు ఒకటి, 44 కోట్లు ఒకటి, అంటే దాదాపు 195 కోట్లు కట్టినాం. 109 కోట్ల బదులు 195 కోట్లు కట్టడం జరిగింది. వాళ్ళు పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు, పేపర్లో సేల్ నోటీస్ ఇచ్చిండ్రు. ఆ ఫిగర్ 109 కోట్లు. 21 ఏప్రిల్ నాడు 2015లో పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు. 109 కోట్ల అప్పు ఉన్నది. ఈ 109 కోట్ల అప్పుకు మేము సేల్ నోటీస్ ఇస్తున్నాం. 30 డేస్లో కట్టకుంటే మేము అమ్ముతాం అసెట్లో ఇచ్చిన. ఆ నోటీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు అన్ని ఇచ్చిన. అవన్నీ కూడా మీకు పేపర్లు ఎప్పుడు డౌట్ ఉన్నా ఎనీ టైం మీకు ఇన్కార్ఫర్ క్లాసిఫికేషన్. ఇక మిగిలింది ఇది నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చేసింది కూడా ఖచ్చితంగా మా జిల్లా ప్రజాప్రతినిధులే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా జిల్లా వాళ్ళు, ఉమ్మడి జిల్లా వాళ్ళు చేసింది. తప్పకుండా
కాలక్రమేణా అన్ని బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏ పార్టీలు సార్? సొంత పార్టీలు ఏంటారా? ఎవరై ఉంటారు? ఏ పార్టీ అంటే మాట్లాడింది ఆపోజిషన్. పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కుట్రలు జరిగినాయి. మాట్లాడింది బీజేపీ వాళ్ళు ఇద్దరు మా జిల్లా వాళ్ళే మాట్లాడింది. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. ఇవాళ కూడా ఛార్జ్ ఎక్కడికంటే అక్కడ వస్తా అని చెప్పిన. అధికారంగా ప్రూఫ్ పట్టుకురామని చెప్పిన. తప్పకుండా వాళ్ళ మీద కానీ పేపర్ మీద డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపించి ఖచ్చితంగా డిఫర్మేషన్. ఎందుకు సార్ మీ మీద ఎందుకు జరుగుతుంది ఈ కుట్ర? ఇప్పుడు నేను ఎంత ఎదిగితే నేను ఎంత గట్టిగా అయితే మిగతా వాళ్ళందరూ ఖతం అయిపోతారు కాబట్టి అది మొదటి నుంచి నాకు జరిగే వ్యవస్థ నాకు జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఫైట్ చేస్తాను. నాకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరికన్నా థ్రెట్ అని అనుకుంటున్నారా ఆ జిల్లాలో? నేను ఎవరికి థ్రెట్ అని నేను అనుకోవడం, నాకు సంబంధించిన నా ప్రజలకు సేవ చేయడం భాగ్యం. ఎవరికి వాళ్ళ థ్రెట్ అనుకుంటే వాళ్ళ కర్మ నేను చేసేది. ఎట్లా వెళ్తారు సార్? ముందుకు ఒక్క మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తారా? చెప్పినా ఇంత డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపిస్తాం. మాట్లాడిన ఎమ్మెల్యేకు అందరికి పంపిస్తాం. ఎవరిని విడిచిపెట్టాం. అందరికి లీగల్ నోటీస్ పంపిస్తాం. దాని తర్వాత లెడదాం రిప్లై. నేనేం దాచుకొని చెప్పలే. నోటితో అట్లా చెప్పలే. ప్రతి దానికి పేపర్ పడక చూపించిన. పేపరు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్లు, లోన్ ఉన్నది, ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయిన తర్వాత వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్, ఆ తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చిన. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టినా కూడా చెప్పి. పార్టీలో ఏమన్నా ఫిర్యాదు చేస్తారా సార్? పీసీసీ కానీ హైకమాండ్? నేను ఫిర్యాదు చేస్తాను. వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు. సో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాలక్రమేణా దాన్ని బయటపడడం చూసుకుంటాను. శాంక్షన్ లిమిట్స్ 450 మాత్రమే. మన డిస్ప్యూట్ లేదు. కానీ నేను వాడుకున్న లోన్స్ 109,11,00,000. దానికి సంబంధించిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చినాయి, అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. లోన్ తీసుకున్నప్పుడు మొత్తం శాంక్షన్ అయిన వాటికే మేము మా ఏదైతే ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టినాం దాని మీద ఛార్జ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లోన్ క్లోజ్ అయిన తర్వాత మేము కట్టింది 109 కోట్లు తీసుకుంటే 44,81,01,00,000 కట్టినాం. మేము కట్టినాం. అది ఆపోజిషన్ ఉన్నప్పుడు మొత్తం అయిన తర్వాత వేరే ఈ బ్యాంకులకు బదులు వేరే ఆర్బీఐ రిజిస్టర్డు, సెబీ రిజిస్టర్డు స్ట్రెస్డ్ అసెట్ ఫండ్స్ ఏవైతుందో వాళ్ళ ద్వారా తీసుకొని 150 ఎన్సీఎల్టీ ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత కట్టింది 150 కోట్ల 32 లక్షలు. ఒకరి దగ్గర 75 లక్షలు తీసుకుని ఒక 75 కోట్లు, ఇంకొక 70 కోట్లు, 145 కోట్లు వాళ్ళు ఇచ్చింది. 5 కోట్ల 32 లక్షలు మేము కట్టింది మొత్తం 150 కోట్ల 32 లక్షలు ఒకటి, 44 కోట్లు ఒకటి, అంటే దాదాపు 195 కోట్లు కట్టినాం. 109 కోట్ల బదులు 195 కోట్లు కట్టడం జరిగింది. వాళ్ళు పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు, పేపర్లో సేల్ నోటీస్ ఇచ్చిండ్రు. ఆ ఫిగర్ 109 కోట్లు. 21 ఏప్రిల్ నాడు 2015లో పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు. 109 కోట్ల అప్పు ఉన్నది. ఈ 109 కోట్ల అప్పుకు మేము సేల్ నోటీస్ ఇస్తున్నాం. 30 డేస్లో కట్టకుంటే మేము అమ్ముతాం అసెట్లు ఇచ్చారు. ఆ నోటీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు అన్ని ఇచ్చిన. అవన్నీ కూడా మీకు పేపర్లు ఎప్పుడు డౌట్ ఉన్నా ఎనీ టైం మీకు కాఫీ క్లాసిఫికేషన్. ఇక మిగిలింది ఇది నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చేసింది కూడా ఖచ్చితంగా మా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా జిల్లా వాళ్ళు, ఉమ్మడి జిల్లా వాళ్ళు చేసింది. తప్పకుండా కాలక్రమేణా అన్ని బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏ పార్టీలు సార్? సొంత పార్టీలు ఏంటారా? ఎవరై ఉంటారు? ఏ పార్టీ మాట్లాడింది ఆపోజిషన్. పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కుట్రలు జరిగినాయి. మాట్లాడింది బీజేపీ వాళ్ళు ఇద్దరు మా జిల్లా వాళ్ళే మాట్లాడింది. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. ఇవాళ కూడా ఛార్జ్ ఎక్కడికంటే అక్కడ వస్తా అని చెప్పిన. అధికారంగా ప్రూఫ్ పట్టుకురామని చెప్పిన. తప్పకుండా వాళ్ళ మీద కానీ పేపర్ మీద డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపించి ఖచ్చితంగా డిఫర్మేషన్. ఎందుకు సార్ మీ మీద ఎందుకు జరుగుతుంది ఈ కుట్ర? ఇప్పుడు నేను ఎంత ఎదిగితే నేను ఎంత గట్టిగా అయితే మిగతా వాళ్ళందరూ ఖతం అయిపోతారు కాబట్టి అది మొదటి నుంచి నాకు జరిగే వ్యవస్థ నాకు జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఫైట్ చేస్తాను. నాకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరికన్నా థ్రెట్ అని అనుకుంటున్నారా ఆ జిల్లాలో? నేను ఎవరికి థ్రెట్ అని నేను అనుకోవడం, నాకు సంబంధించిన నా ప్రజలకు సేవ చేయడం భాగ్యం. ఎవరికి వాళ్ళ థ్రెట్ అనుకుంటే వాళ్ళ కర్మ నేను చేసేది. ఎట్లా వెళ్తారు సార్? ముందుకు ఒక్క మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తారా? చెప్పినా ఇంత డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపిస్తాం. మాట్లాడిన ఎమ్మెల్యేకు అందరికి పంపిస్తాం. ఎవరిని విడిచిపెట్టాం. అందరికి లీగల్ నోటీస్ పంపిస్తాం. దాని తర్వాత లెడదాం రిప్లై. నేనేం దాచుకొని చెప్పలే. నోటితో అట్లా చెప్పలే. ప్రతి దానికి పేపర్ పడక చూపించిన. పేపరు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్లు, లోన్ ఉన్నది, ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయిన తర్వాత వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్, ఆ తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చిన. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టినా కూడా చెప్పి. పార్టీలో ఏమన్నా ఫిర్యాదు చేస్తారా సార్? పీసీసీ కానీ హైకమాండ్? నేను ఫిర్యాదు చేస్తాను. వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు. సో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాలక్రమేణా దాన్ని బయటపడడం చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కూడా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించి కూడా నిజ నిర్ధారణ లేదు. వచ్చినటువంటి అన్నిటి మీద కూడా డాక్యుమెంట్స్ అన్నాయి. వాటి అన్నిటిని కూడా బయట పెట్టానని చెప్తూనే మరొక పక్క వచ్చినటువంటి తమ జిల్లాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఎవరి పేర్లు నేను బయట పెట్టి రానున్న రోజుల్లో వాళ్ళ పేర్లు, లోన్కి సంబంధించిన వ్యవహారం తన నుంచి కూడా తన మీద కుట్ర జరిగిందని చెప్పి అటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.